ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైపోయింది. దాయాది జట్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో సూపర్ 4 దశలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే 2 సార్లు భారత్ జట్టు విజయం సాధించగా ఫైనల్స్ లోనూ పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు టీమిండియా రెడీ అయిపోయింది. ఇక ఫైనల్స్ లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని అటు పాకిస్తాన్ ప్లేయర్లు కూడా పట్టుదలతో ఉన్నారు. మరి ఈ ఫైనల్ ఫైట్ లో ఫైనల్ పంచ్ ఎవరిదో మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. దీని గురించి ఇవాల్టి మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సయ్యద్ గారు, ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హెడ్. ఆయన మనతో పాటు ఉన్నారు. అండ్ అదే విధంగా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. సయ్యద్ గారు, చేద్దాం. సో అన్నిటికంటే ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ రోజు ఉండబోతుంది కాబట్టి, ఇంకా కొన్ని గంటలు స్టార్ట్ కాబోతుంది కాబట్టి అందరిలో క్యూరియాసిటీ ఉంది. అండ్ అంతకంటే ముందుగా మనం డిస్కస్ చేయాల్సింది ఈ ఏషియా కప్ గురించి మాట్లాడుకోవాలి. ఏషియా కప్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని గురించి డీటెయిల్స్. 83 వరల్డ్ కప్ మనం గెలిచినాం. దాంతో 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టికెట్స్ కోసం బీసీసీఐ కానీ ఐసీసీ టికెట్స్ కోసం కొంచెం అక్కడ 2 టికెట్స్ కోసం, దాని తర్వాత వీళ్ళు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ డిసైడ్ చేసినారు. ఇండియా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళు డిసైడ్ చేసి ఫస్ట్ 84లో ఫస్ట్ ఏషియా కప్ దుబాయ్లో పెట్టినారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ అక్కడి నుంచి స్టార్ట్ తర్వాత ఫస్ట్ అది కూడా మనమే గెలిచినాం. ఆ గవాస్కర్ కానీ, కపిల్ దేవ్ కానీ, అజరుద్దీన్ కానీ, ఆ ఏషియా కప్ రవి శాస్త్రి, ఆ మంచి టీం అది కూడా. పాకిస్తాన్ కూడా ఇమ్రాన్ ఖాన్ కానీ మంచి టీం అది కూడా పాకిస్తాన్. ఆ శ్రీలంక కానీ ఫస్ట్ టైం ఏషియా కప్ దుబాయ్లో చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం చూసుకుంటే 41 ఇయర్స్ ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ క్లాష్ ఏషియా కప్ ఫైనల్స్ లా మనం చూసినాం. వరల్డ్ కప్ కానీ T20 ఫార్మాట్ కానీ ఫైనల్స్ లో చాలా మంది ఆడింది. బట్ ఏషియా కప్ లో ఫస్ట్ టైం ఇండియా ఎప్పుడైనా ఆడితే మనం బంగ్లాదేశ్ తో ఆడినాం ఒకసారి, చాలాసార్లు శ్రీలంకతో ఆడినాం, శ్రీలంక పాకిస్తాన్తో ఆడింది అది. బట్ ఇండియా పాకిస్తాన్ అంటే ఫస్ట్ టైం 41 ఇయర్స్ లా ఫస్ట్ టైం ఏషియా కప్ లో ఫైనల్స్, అది కూడా మళ్ళీ దుబాయ్లోనే. సో ఇది మంచి అవకాశం మనకి గెలవడానికి. సేమ్ 41 ఇయర్స్ తర్వాత మనం రెగ్యులర్ గెలుస్తున్నాం. లాస్ట్ టైం వాళ్ళు వీఆర్ ద ఛాంపియన్స్ ఇన్ శ్రీలంక. సో టీమ్స్ చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ టీమ్, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ టాప్ ఆర్డర్స్ కానీ. సో మన టీం ఆల్రెడీ 2 టైమ్స్ మనం రౌండ్ రాబిన్ కానీ సూపర్ 4లో కానీ మనం చాలా మంచిగా ఆడినాం. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కొంచెం బౌలింగ్ లో మనకి తక్కువ, ఎందుకు శ్రీలంక 200+ కొట్టింది మనకి. సో అక్కడ మన బౌలింగ్ మనం చూసుకుంటే ఐ థింక్ బుమ్రా రిటర్న్ చేస్తాడు ఈ మ్యాచ్ లో. అండ్ ఐ థింక్ హర్షదీప్ సింగ్ ఆడతాడు, లేకపోతే శుభం దేవ్ ఆడిపిస్తారు, అది డిసైడ్ చేస్తారేమో. సో బట్ ఇండియన్ కొంచెం బౌలింగ్ లో కొంచెం ఇక్కడ వీక్ కనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్, వరుణ్ చక్రవర్తి ఆల్సో. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసిన నేను ఐ థింక్ హార్దిక్ పాండ్యా బోల్డ్ ఓన్లీ 1 ఓవర్. ఫస్ట్ ఓవర్ లో వికెట్ పోయిన తర్వాత ఇట్ డిడ్ బోల్డ్ 1 ఓవర్. సో అది నాకు కూడా అర్థం కాదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్. సో మనం చూసుకుంటే ఈ మ్యాచ్ మనం చూసుకుంటే మన బ్యాటింగ్ చాలా మంచిగా ఉంది. టాప్ ఆర్డర్ కానీ అభిషేక్ శర్మ కానీ చాలా మంచి ఫామ్ లో, అభిషేక్ శర్మ మీద చాలా వాళ్ళకి కానీ మనకి కానీ. సో ఇద్దరికి మంచి స్టార్ట్ ఇవ్వాలి. లాస్ట్ మ్యాచ్ కూడా చూసిన అగేన్స్ట్ పాకిస్తాన్ కానీ అభిషేక్ శర్మ చాలా మంచిగా స్టార్ట్ ఇస్తున్నాడు. శుభం గిల్, సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఇక్కడ ఫామ్ లో లేడు. బట్ 100% ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 100% ఫామ్ లో. అక్కడ మనం చూసుకుంటే ఫక్ర జమా ఎప్పుడైనా అక్కడ ఇండియాతో మంచిగా ఆడతాడు. సో కొంచెం అక్కడ ఫక్ర జమాకు అక్కడ చూడాలి మనం, ఎందుకంటే నవాజ్ కూడా ఆల్సో డూయింగ్ వెరీ గుడ్. షైన్ షాఫ్రీ ఆల్సో లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ బౌల్డ్ వెరీ వెల్. సో మనం కొంచెం పాకిస్తాన్ చూసుకుంటే మనం చాలా హై ఉన్నాం, మనం తక్కువ తీసుకోదు పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు. సుధీర్ గారు, సో మీరు చెప్పండి, ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏషియా కప్ లో దట్టు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నమస్తే సునీత, అస్సలం వాలేకుం సయ్యద్ భాయ్. మీరు అన్నట్టుగా ఇంతకుముందు సయ్యద్ చెప్పినట్టుగా అఫ్కోర్స్ ఇండియా కాన్ఫిడెన్స్ హైగా ఉంది, కానీ బట్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేమండి. ఎందుకంటే రేర్ గా, అంటే థర్డ్ టైం ఒకే టీం తోటి ఆడడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం ఏ టోర్నమెంట్ లోనైనా కానీ. లీగ్ లో ఆడడం ఒకే టీం తోటి, సెమీఫైనల్ ఆడడం, తర్వాత ఫైనల్ ఆడడం అనేది చాలా తక్కువ జరుగుతుంటుంది, మనం ఎక్కువగా చూడం సునీత. పాకిస్తాన్ వద్ద అఫ్కోర్స్ ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ లేకపోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియాకు ఉన్నటువంటి పవర్ లేకపోవచ్చు, ఇండియాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆన్ దేర్ డే రియల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏ టీంనైనా కానీ, ఎంత తక్కువ టీం ఉన్నా కానీ ఓడించగలిగినటువంటి హిమ్మత్ వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమంటుంటారంటే పాకిస్తాన్ విజయం అనేది రియల్ గా చెప్పాలంటే సునీత, సయ్యద్ భాయ్ నోస్ యాక్చువల్లీ, బికాస్ వాళ్ళ ఏదైనా కానీ పవిలియన్ లో స్టార్ట్ అవుతుంది రియల్ గా. ఒకవేళ వాళ్ళు రియల్ గా పవిలియన్ లో అంటే డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా, యాక్టివ్ గా, కొంచెం ఎంతూజియాజం తోటి కనపడ్డారు అనుకోండి, అదే ఎంతూజియాజం అనేది వాళ్ళు ఆన్ ద ఫీల్డ్ కనపరచగలుగుతారు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి టీం పాకిస్తాన్ రియల్ గా చెప్పాలంటే. అండ్ వీ డోంట్ నో, బికాస్ అండర్ ఎస్టిమేట్ అయితే వాళ్ళని చేయలేం. దే హావ్ గాట్ సమ్ గుడ్ క్రికెటర్స్. ఆగా వరకు మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఫర్హాన్ చక్కగా ఆడుతున్నాడు,
తర్వాత ఫక్కర్ జమాన్ వి ఆల్ నో దట్ ఒక సింగిల్ హ్యాండెడ్ గా కూడా మ్యాచెస్ గెలిపించేటటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్ అతను. అయూబ్ అన్ఫార్చునేట్లీ ఈ టోర్నమెంట్ లో క్లిక్ కాలేదు కానీ బట్ ఈస్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ అండి పాకిస్తాన్ టీమ్ లో. బాబర్ ఆజమ్ ను అఫ్ కోర్స్ మిస్ అవుతున్నారా, రిజ్వాన్ మిస్ అవుతున్నారా, వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఉన్నటువంటి టీమ్ లో కూడా నేనేమనుకుంటానంటే అంత ఇండియాకు ఉన్నటువంటి కేపబిలిటీస్ ఉన్నటువంటి ప్లేయర్స్ లేకున్నా కానీ ఐ థింక్ దే కెన్ డెలివర్ గుడ్స్ ఆన్ దే డే. అటువంటి స్టఫ్ అయితే వాళ్ళకు ఉంది. మీరు చూడండి రౌఫ్ కానివ్వండి, షాహిన్ అఫ్రిది, వాళ్ళు ఇద్దరిలో ఏ ఒక్క బౌలర్ అయినా కానీ 4 overs అద్భుతంగా వేసినట్లయితే ఒక కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని ఐ థింక్ దే కెన్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. సో దే గాట్ సమ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్. సో వాట్ ఐ ఫీల్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్ టుడే. సుధీర్ భాయ్, ఎప్పుడైనా మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మీకు కూడా తెలుసు, లాస్ట్ షార్జాలో చేతన్ శర్మ 6 కొట్టిదా, లేకపోతే లాస్ట్ 97 వరల్డ్ కప్ లో మనం 2 4 కొట్టిదా, వెంకటేశ్వర సాద్ ఇన్ స్వింగ్ బౌలింగ్ బోల్డ్, అవి ఎప్పుడైనా గుర్తుకొస్తుంది మనకి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండ్ ఫైనల్స్ లా 2007 ఫైనల్స్ లా గెలిచిన మనం. ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ రికార్డ్ కూడా మీరు చూసుకున్నట్లయితే 2017 తర్వాత అఫ్ కోర్స్ ఇండియా డామినెన్స్ కనబడింది. ఎందుకంటే వాళ్ళు కాంబినేషన్స్ కొరకు స్ట్రగుల్ అవుతున్నారు, ఓపెనర్స్ లభించడం లేదు. ఓపెనర్స్ అనే విషయం రియల్ గా మాట్లాడాలంటే 25 years లో కూడా వాళ్ళకు సాయిద్ అన్వర్, సోహెల్ తర్వాత వాళ్ళకు లభించలేదు పాకిస్తాన్. అండ్ ఇండియాకి అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాలేదు. ఇండియాకు ఎవ్రీ జనరేషన్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు. టెండూల్కర్ తర్వాత కోహ్లీని చూసాం, తర్వాత రోహిత్ కోహ్లీ తర్వాత ఇప్పుడు మనం శుభ్మన్ గిల్ ను చూస్తున్నాం, అభిషేక్ ను చూస్తున్నాం. ఈవెన్ జైస్వాల్ లాంటి ఎక్సైటింగ్ ప్లేయర్స్ కూడా ఛాన్స్ లేదు ఇండియన్ టీమ్ లో ఇప్పుడు ఆడడానికి. అటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అసలు. మీరు చెప్తున్నట్లు పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ చూస్తే కూడా కంపేర్ టు టీమిండియా కాస్త బలహీనంగానే కనిపిస్తున్నారు. కాబట్టి దీన్ని మన ఇండియా టీం ఏ రకంగా క్యాచ్ చేసుకోబోతుంది అనుకోవచ్చు? బలహీనంగా ఉన్నా కానీ నేనేమంటానంటే సునీత, వాళ్ళు టాలెంట్ లేనటువంటి క్రికెటర్స్ కాదు. ఫకర్ జమాన్ రియల్ చెప్పాలంటే ఆన్ ఈజ్ డే ఈ కెన్ చేంజ్ ద కాంప్లెక్షన్ అండి. అంత కేపబిలిటీ అతనుకుంది, బిగ్ సిక్సెస్ సాధించగలుగుతాడు. అండ్ మొన్న అన్ఫార్చునేట్లీ రియల్ గా చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ అతను అవుట్ అయ్యాడు. అది ఆ డెసిషన్ కూడా కొంచెం కాంట్రవర్షియల్ గానే కనబడింది. అగైన్స్ ఇండియా మనం చూసాం సెకండ్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతున్నటువంటి సమయంలో అతను అవుట్ కావడం చూసాం వికెట్ కీపర్ క్యాచెస్ మధ్యలో. బట్ ఆయూబ్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫర్హాన్, ఆయూబ్ వరకు వాళ్ళకు టాప్ 3 players లో ఏ ఒక్కరైనా కానీ రాణించినట్లయితే ఒక 15-16 overs ఉన్నట్లయితే దే కెన్ స్కోర్ రన్స్ అండి. ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉంది. ఆయూబ్ కూడా మొన్న కొంచెం డిఫరెన్స్ కనబడింది. ఒక 2 ducks అవుట్ అయిన తర్వాత ఒక వస్తూనే ఒక వండర్ఫుల్ పుల్ షాట్ ఆడాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో. ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదు చేయగలిగారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం. రియల్ గా చెప్పాలంటే ఆ కన్సిస్టెన్సీ అనేది ఇండియాకు ఉన్నటువంటి కన్సిస్టెన్సీ లేదు. ఈ 2025, 2024 నుంచి 25 లో చూసినట్టయితే ఇండియా 37 మ్యాచ్లలో 34 విక్టరీస్ ఉన్నాయి ఇండియాకు. ఆ కన్సిస్టెన్సీ పాకిస్తాన్ కు లేదు అన్ఫార్చునేట్లీ. నిన్న చూసాం కదా, వెస్టిండీస్ లాగా స్ట్రగుల్ అవుతున్నారు కొన్ని ఫార్మాట్ లో. వెస్టిండీస్ నిన్న నేపాల్ తోటి ఓడిపోయింది. సో పాకిస్తాన్ కూడా అటువంటి చిన్న బట్ దే ఆర్ ఎక్సైటింగ్ సైడ్. ఒక్కసారి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఫామ్ పుంజుకుంటున్నారు కూడా. ఒక్కొక్కరు ఫామ్ లోకి వస్తున్నారు. రౌఫ్ ఫామ్ లోకి వస్తున్నాడు, అఫ్రీది హాస్ బీన్ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళ టీమ్ లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది కనుక ఐ థింక్ టుడే ఈ థర్డ్ మ్యాచ్ అనేది డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉండే ఛాన్స్ కనబడుతుంది. ఓకే సయ్యద్ గారు, సో ఈ ఆసియా కప్ లో ఫేవరెట్ విషయానికి వస్తే ఫేవరెట్ గా మన టీమ్ ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూడండి, మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలే. కంటిన్యూ మనం ఫేవరెట్స్ ఇండియా టీమ్. ఏషియన్స్ కంటే ఇండియా అంటే పాకిస్తాన్ డామినేషన్ కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియా ఎప్పుడైనా ఫేవరెట్. మనం మన టాప్ ఆర్డర్ కానీ ఇప్పుడు నుంచి చూస్తలే మనం. గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అజరుద్దీన్, సౌరవ్ గంగూలీ, సేవాగ్, చాలా మంది. అక్కడ కూడా పాకిస్తాన్ కూడా మనం చెప్పలేం. వసీం అక్రమ్ కానీ, వఖార్ యూనిస్ కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, సయీద్ అన్వర్ కానీ అక్కడ కూడా మంచిగా ఉంటాయి. బట్ ఈ మనం చూసుకుంటే పాకిస్తాన్ మన దగ్గర ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 15 overs అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 90th over దాకా వచ్చింది మనకి. మళ్ళీ ఈ మ్యాచ్ కూడా లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో మనం చూసుకుంటే నవాజ్ హీ ప్లేయింగ్ వెరీ వెల్. మిడిల్ ఆర్డర్ లో నవాజ్ లాస్ట్ మ్యాచ్ హీ ప్లే వెరీ వెల్. అభి సుధీర్ భాయ్ చెప్పినలాగా హరీష్ రావు బోల్డ్ అండ్ షహీన్ షా అఫ్రీది మంచి కంబ్యాక్ చేసినాడు. అండ్ నవాజ్ అక్కడ మిడిల్ ఆర్డర్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అదే మన దగ్గర హార్దిక్ పాండ్యా నాట్ డూయింగ్ గుడ్. హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో మనం చూసుకుంటే సో మరి టాప్ ఆర్డర్ మీద మనం చాలా డిపెండ్ ఉన్నాం ఈ టోర్నమెంట్ లో. మొత్తం శుభమ్ గిల్ కానీ, అభిషేక్ శర్మ కానీ, అండ్ సంజు శాంసన్, తిలక్ వర్మ, వాళ్ళు మిడిల్ ఆర్డర్ చేస్తలేరు మన దగ్గర. 100% ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ చేస్తుంది వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ అదే అయింది వాళ్ళకి. ఖుర్దీర్ షా కానీ, నవాజ్ ఖానీ బ్రిలియంట్ ప్లేయింగ్ లాస్ట్ గెలిపించి ఫైనల్ తీసుకొచ్చిన వాళ్ళు. సో అక్కడ మనం చూసుకుంటే మన పాకిస్తాన్ టాప్ ఆర్డర్ లేదు, మనది టాప్ ఆర్డర్ మంచిగా ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీ హావ్ ద వెరీ గుడ్ బౌలింగ్ స్ట్రెంత్. స్పిన్ మన దగ్గర చాలా మంచిగా ఉంది. స్పిన్ ఎప్పుడైనా ఫింగర్ స్పిన్నర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రిస్ట్ స్పిన్నర్ కి మీరు కొంచెం అవుతుంది బాల్ ఎక్కడ పడుతుంది, బాల్ ఎప్పుడు సో అది రిస్ట్ స్పిన్నర్ చాలా
ఇంపార్టెంట్ ఆడడానికి, ఎందుకంటే ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బ్రిలియంట్ బౌలింగ్. లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ పోయింది, బట్ బిఫోర్ ఈ బౌలింగ్ వెరీ వెల్. సో ఇండియాకు వి హ్యావ్ ద బుమ్రా వచ్చిన తర్వాత 12 అవర్స్ చాలా ఇంపార్టెంట్, బుమ్రాది, వరుణ్ చక్రవర్తిది అండ్ యాదవ్ది. సో 12 అవర్స్. దాని తర్వాత మీ 12 అవర్స్ ఎవరి మీద తీస్తారు 12 అవర్స్? అదే హర్షర్ పటేల్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, తిలక్ వర్మ కూడా మొన్న ఇచ్చిన బౌలింగ్, అభిషేక్ శర్మ క్యాన్ బౌల్డ్. బట్ అదే మనం 8 అవర్స్ అని మనం డామినేట్ ఎట్లా చేస్తారు, ఎన్ని వికెట్స్ చేస్తారు, అది ఇంపార్టెంట్. పాకిస్తాన్ లేక మనం చూసుకుంటే తో సామ్ అయ్యూబ్ ఆల్సో బౌలింగ్ వెరీ వెల్, వచ్చి బౌలింగ్ చేస్తున్నారు. నవాజ్ కానీ తో పాటు పాకిస్తాన్ ఇంకొంచెం ఇక్కడ నాకు బౌలింగ్ మంచిగా ఉంది. ఇండియా ఎప్పుడైనా బ్యాటింగ్ టాప్ ఆర్డర్ మంచిగా ఉంది ఇండియాది, వెరీ గుడ్. మనది స్పిన్ ఎప్పుడైనా ఇప్పటి నుంచి కాదు, మనిందర్ సింగ్ అని, విషన్ సింగ్ బేది కానీ, మన ఇండియాది స్పిన్ ట్రాక్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా దుబాయ్లో ఫస్ట్ టైం చూసినా 200+ రన్స్ పోయినాయి. అదే 200 రన్స్ అంత పెద్ద గ్రౌండ్ లా పోదు. షార్జా అంటే చిన్న గ్రౌండ్, దుబాయ్ అంటే పెద్ద గ్రౌండ్. దుబాయ్లో అంత 200+ రన్స్ మనం ఇచ్చినాం శ్రీలంకతో. అంటే కొంచెం మనకు బౌలింగ్ కొంచెం వీక్ అనిపిస్తుంది మనకి అక్కడ. మనం ఇప్పుడు దాకా మనం పాకిస్తాన్తో 2 మ్యాచెస్ ఆడినాం, 2 కూడా చేసి ఆడినాం, 2 కూడా పాకిస్తాన్తో. సో ఇది మనకు చాలా టాస్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ మనం చేస్తాం లేకపోతే పాకిస్తాన్ చేస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ టాస్. ఓకే, సో ఇంకో సుధీర్ గారు, సో మరి సయ్యద్ గారు చెప్పినట్లు కూడా బౌలింగ్ విషయంలో ఎక్కడో మన వాళ్ళు కాస్త వీక్ ఉన్నారని అనుకుంటున్నారు. వీక్ ఇన్ ద సెన్స్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అండి. సయ్యద్ చెప్పినట్టు ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఆడతాడా 100% ఫిట్ గా ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా మీరు ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్ గా ఆడిస్తే ఈ మ్యాచ్ లో మీకు వర్కౌట్ కాదు. బికాస్ మీకు బుమ్రాకి ఎవరైనా కంపానియన్ కావాలి అంటే మీకు హర్షదీప్ అన్న ఉండాలి కనీసం. ఎందుకంటే శివం డుబే తోటి మీరు ఓపెనింగ్ స్టార్ట్ చేయించలేరు. బికాస్ డుబే మీరు అన్నట్టుగా 10 ఓవర్స్ తర్వాత వచ్చి బాల్ స్లో అయిన తర్వాత జెంటల్ మీడియం పేస్ వేస్తాడు కనుక కంట్రోల్ చేయగలుగుతాడు, వికెట్ తీయగలుగుతాడు. బట్ మీకు న్యూ బాల్ ఉన్నప్పుడు ఎవరైనా వేయాలంటే రానానన్నా హర్షదీప్ అనే ఉండాలి. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్ గా లేడు, బౌలింగ్ చేసే అది లేదు ఈ రోజు అంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఒక మంచి బౌలర్ ను తీసుకోవాల్సింది. అంటే హార్దిక్ పాండ్యా ఓన్లీ బ్యాటింగ్ పైన మీరు ఆధారపడలేదు. బికాస్ బ్యాటింగ్ ఇండియాకు చక్కగా ఉంది. మీకు అక్షర్ పటేల్ వరకు ప్రాబ్లమే లేదు. మన సంజు సామ్సన్ లాంటి బ్యాటర్ కూడా ఛాన్సే రాలేదు, జస్ట్ పవెలియన్ లో కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరినీ ట్రై చేశారు. సో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. బట్ బౌలింగ్ స్పిన్నర్స్ హావ్ బీన్ ఫెంటాస్టిక్. స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కుల్దీప్ వాస్ గుడ్ యాక్చువల్లీ, ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చక్కటి బౌలింగ్ కనబడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి అఫ్ కోర్స్ అంత పెద్ద ఈ టోర్నమెంట్ లో ఒక హిట్ లాగా కనబడలేదు కానీ, బట్ ఈస్ ఎ కీ బౌలర్. అండ్ అక్షర్ పటేల్ వి ఆల్ నో దట్ ఈస్ ఎ యూస్ఫుల్ క్రికెటర్ బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో. ఓకే, కమింగ్ టు ద టాస్ విషయానికి వస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసే టాస్ గెలిస్తే ఎవరు ఏది తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే ఇంతకుముందు సయ్యద్ చెప్పినట్టుగా టాస్ అనేది కీలకం అవుతుంది, అంటే ఫైనల్ లో కీలకం అవుతుంది. బట్ ఈ టోర్నమెంట్ మొత్తంలో ఈ దుబాయ్ లో అంత పెద్ద టాస్ ప్రభావం అంత పెద్ద కనబడలేదు. బికాస్ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ లో 5 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు, 5 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కూడా గెలిచారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు దుబాయ్ లో కొంచెం అవుట్ ఫీల్డ్ స్లోగా ఉందండి. మనం చూసాం కదా, బిగ్ గ్రౌండ్, అవుట్ ఫీల్డ్ కొంచెం స్లోగా, అంత ఫాస్ట్ గా క్విక్ గా కనబడలేదు. సో అటువంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే మీకు 10 ఓవర్స్ తర్వాత సునీత మనం చూసాం మ్యాచ్ ఒక రూపం మారుతుంది. అంటే 10 ఓవర్స్ తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ 10 ఓవర్స్ లో 110 తర్వాత కూడా ఇండియా 200+ ఎక్స్పెక్ట్ చేసాం, అప్పుడు 170 కూడా స్కోర్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కనబడింది మనకు. సో నేనేమంటానంటే టాస్ గెలిచిన తర్వాత కండిషన్స్ ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా అపోజిషన్ బిగ్ టోటల్ చేస్తే దాన్ని చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కనుక ఒకవేళ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ 170, 180 స్కోర్ చేస్తే దాన్ని చేంజ్ చేయడం కష్టం అవుతుంది. మొన్న కూడా మనం చూసాం కదా, సెకండ్ మ్యాచ్ లో ఏమైంది, సెమీఫైనల్లో 19 ఓవర్స్ వరకు ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక మంచి స్టార్ట్ తర్వాత కూడా, అంటే కొంచెం బాల్ ఓల్డ్ అయిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ కొంచెం కట్టడి చేయగలుగుతున్నారు కనుక టాస్ కీలకంగా ఉంటుంది. అంటే కండిషన్స్ కొంచెం బౌలర్ ఫేవరబుల్ గా ఉంది, మాయిశ్చర్ ఉంది అంటే బౌలింగ్ చేయడం ఇంపార్టెంట్. ఆర్ లేకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి అంటే వికెట్ డ్రైవ్ గా ఉంటే జస్ట్ గో ఫర్ బ్యాటింగ్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది అపోజిషన్ అండర్ ప్రెషర్. దట్ ఇస్ మై ఓకే. సయ్యద్ గారు, సో మీరేమంటారు టాస్ విషయానికి వస్తే ఒకవేళ టీమిండియా అందులో గెలిచినా ఫస్ట్ ఒకవేళ బ్యాటింగ్ చూస్ చేసుకోవాల్సి వచ్చినా వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినా ఎన్ని పరుగులు తీస్తే బెటర్ అంటే? లాస్ట్ 1 month బ్యాక్ నేను దుబాయ్ లోనే ఉండే, టోర్నమెంట్ ఆడికి పోయినా మేము గల్ఫ్ కప్ దుబాయ్ లో రెగ్యులర్ లాస్ట్ 10-15 years రెగ్యులర్ పోతాం మేము. ఓట్స్ డేలా హ్యూమిడిటీ ఉంది, ఎండ ఉంది, ఆల్మోస్ట్ 47-48 టెంపరేచర్ ఉంది డేలా. అదే నైట్ చూసుకుంటే 10-8 సెకండ్ హాఫ్ లా కొంచెం ఓవర్స్ పడుతుంది. అక్కడ బాల్ స్లో, ఇప్పుడు సుధీర్ భాయ్ చాలా మంచిగా చెప్పినాడు, సో బాల్ స్లో అయిపోతుంది సెకండ్ హాఫ్ లా. మీరు పవర్ ప్లేలా ఎన్ని రన్స్ కొట్టుస్తున్నారు 10 overs లా, అది చాలా మంచిది. ఇప్పుడు చెప్పినాడు ఫస్ట్ 10 overs లా మనం శ్రీలంకతో కానీ పాకిస్తాన్తో 10 overs 100 runs కొట్టే, దాని 10 overs 70 runs వచ్చినాయి. సో చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టాస్ 5 మ్యాచ్ ఇది గెలిచిన 5 మ్యాచ్ టాస్ గెలిచిన తర్వాత
మనం బ్యాటింగ్ తీసుకుంటే ద సేఫ్ సైడ్. ఇప్పుడు ఈ మ్యాచ్ లాస్ట్ 2 మ్యాచ్ మనం గెలిచినాం చేస్ చేసి. సెకండ్ మ్యాచ్ లో మనం ఫస్ట్ అభిషేక్ శర్మ 36 బాగా 70 రన్స్ వచ్చినాయి, మన 20 ఓవర్ దాకా పోయింది మ్యాచ్ అది. సో సేఫ్ సైడ్ ఐ థింక్ మనం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే సేఫ్ సైడ్ దట్ ఈస్ 170, 180 చాలా మంచి స్కోర్ అక్కడ. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ కానీ మిడ్ వికెట్ లాంగ్ ఆఫ్ కొంచెం గ్రౌండ్ పెద్దగా ఉంది. ఇది షార్జా గ్రౌండ్ తో చూస్తే గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉంది. గ్రౌండ్ మీరు స్పిన్నర్స్ కి ఆడలేరు. అది మనం చూసినాం శ్రీలంకతో కూడా. శ్రీలంక చాలా మంచిగా ఫస్ట్ హాఫ్ కానీ 15 ఓవర్ దాకా మ్యాచ్ ఉందే. స్పిన్నర్స్ వచ్చిన తర్వాత అక్కడ వికెట్స్ పోయినాయి శ్రీలంకది కూడా. సూపర్ ఓవర్లో వచ్చింది ఫస్ట్ టైం ఏషియా కప్ లా. సో ఈ మ్యాచ్ టాస్ ఇంపార్టెంట్. టాస్ కూడా గెలిచి మనం బ్యాటింగ్ తీసుకుంటే వీ హ్యావ్ ద సేఫ్ సైడ్. ఎందుకంటే పాకిస్తాన్ టాప్ బ్యాటింగ్ అంతా లేదు. సో టాప్ ఆర్డర్ బంగ్లాదేశ్ కూడా 170, 135, 160, 140 చేసింగ్ కూడా ప్రాబ్లం అయింది వాళ్ళకి. లాస్ట్ ఓవర్ దాకా వచ్చింది. సో ఎందుకంటే పాకిస్తాన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది పాకిస్తాన్ది అండ్ బౌలింగ్. సో అదే 171 ఇస్ ద సేఫ్ సైడ్. క్యాస్ 171 ఇస్ ద సేఫ్ సైడ్. ఇట్స్ ఎ బిగ్ గ్రౌండ్. Absolutely. Yeah, సై బౌల్ ఆఫ్ యాక్చువల్లీ 170, 180 అనేది చాలా మంచి స్కోర్ అవుతుంది. 200 ప్లస్ కూడా పోదు. 200 ప్లస్ కి డోంట్ గో ఫర్ 200 ప్లస్. సై చెప్పినట్టుగా అంటే చేంజ్ చేయడం అనేది కూడా కొంచెం బాల్ స్లో అవుతుంది. అంటే కండిషన్ స్లో అవుతున్నాయి కనుక బ్యాటింగ్ చేయడం అనేది ఫైనల్ లో ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా అంటాను ప్రెషర్ లేకుండా ఉండాలంటే బ్యాట్ పాస్ కూడా ఈవెన్ 150, 160 స్కోర్ కూడా మీరు డిపెండ్ చేసుకోగలరు. మనం ఎప్పుడైనా గెలిచిన బ్యాటింగ్ చేసుకుని గెలిచిన ఫైనల్స్ లా అగేన్స్ ద పాకిస్తాన్. కమింగ్ టు ద సుధీర్ గారు, సో కమింగ్ టు ద ప్రెషర్ గురించి మాట్లాడితే ఈవెన్ ఇండియా ఎంత ప్రెషర్ తీసుకుంటుందో పాకిస్తాన్ కి అంతే ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎక్కువగా ఉండొచ్చు ఛాన్సెస్? అంటే సల్మాన్ ఆగా చెప్పినట్టుగా ఏమన్నాడంటే, అంటే ఏ టీం కైనా కానీ ప్రెషర్ ఉంటది, లేదు అని అనడం మాత్రం నేను ఒప్పుకొని అన్నాడు. అసలు యాక్చువల్ గా ఇండియా పాకిస్తాన్ అంటే డెఫినెట్ గా ఉంటది. అంటే అఫ్కోర్స్ సూర్యకుమార్ యాదవ్ చాలా ఎంతో గొప్పలు మనం చెప్పుకున్నప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు టీమే కాదు, కాంపిటీటర్స్ కాదని అనడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిన్న మనం చెప్పినట్టుగా నేపాల్ వెస్టిండీస్ నోటించుతుందనేది ఎవరైనా అనుకున్నారు అసలు యాక్చువల్గా? డిడ్ ఎనీబడి ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ? సో పాకిస్తాన్ టీం ఏం తక్కువ కాదండి ఇప్పుడు. అంటే అఫ్కోర్స్ ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ లో వాళ్ళకు మంచి ప్లేయర్స్ లభించడం లేదు. అది ఇండియాకు ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళకు లేవు లాస్ట్ 20-25 ఇయర్స్ లో. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్, యుగన్ తర్వాత వాళ్ళకి అంత ఎక్సైటింగ్ క్రికెటర్స్ లేరు పాపం అన్ఫార్చునేట్లీ. దాంతో స్ట్రగుల్ అవుతున్నారు. బట్ బౌలింగ్ లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకు. బౌలింగ్ లో డెఫినెట్లీ వాళ్ళకు మంచి మంచి బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ లభిస్తున్నారు. ఈవెన్ కావాలి అంటే కూడా వాళ్ళు మొహమ్మద్ వసీం ను కూడా ఆడించవచ్చు. వాళ్ళకు మంచి ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి టీమ్ లో ఉన్నాడు అసలు యాక్చువల్ గా. I saw the Pakistan pace bowlers. दुबई में था पाकिस्तान की टीम is playing the tape ball cricket. Tape ball cricket में pace bowling. Yes. Tape ball cricket India में नहीं है. Tape ball cricket Pakistan playing the tape ball cricket because the ball is swinging at pace. No doubt. ఒక నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆఫ్రిది కానివ్వండి, ఒక లేకుంటే రౌఫ్ కానివ్వండి, ఇద్దరులో ఎవరైనా ఒక మంచి స్పెల్ వేసి ఒక కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ తీసుకున్నట్లయితే వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతారు. స్పిన్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం లేదు. అబ్రార్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సాదాబ్ లేకున్నా కానీ అబ్రార్ హాస్ డన్ రియలీ వెల్ యాక్చువల్లీ. ఆయుబ్ బౌలింగ్ చేయగలుగుతాడు. నవాజ్ వాళ్ళకు బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ తలత్ కెన్ బౌల్ ఆల్సో. తలత్ కూడా మీడియం పేస్ వేయగలుగుతారు. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. పైన అష్రఫ్ ఉన్నాడు వాళ్ళకు. అంటే వాళ్ళకు ఒక 5-6 బౌలర్స్ వరకు వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు అసలు యాక్చువల్గా. మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది బ్యాటింగ్ లో లేకపోవడం అనేది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అండ్ బ్యాటర్స్ లో ఫస్ట్ 3 టాప్ ఆర్డర్స్ లో ఎవరైనా ఒకళ్ళు 15-16 అవర్స్ వరకు ఉన్నట్లయితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ మ్యాచ్ టుడే. ఓకే, అంటే సుధీర్ గారు ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య మనం చూసాము అటు పాకిస్తాన్ ఆటగాళ్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెస్టర్స్ చూపించడం, గన్ సెలబ్రేషన్స్ అని 6-0 అంటూ ఇలాంటివి చూపించడం వల్ల ఈవెన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే ఏంటి వీళ్ళు ఈ రకమైన గెస్టర్స్ ఎందుకు చూపిస్తున్నారు? అంటే మన ప్రెషర్ వల్లనా, లేదంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఒకటి చూడండి, జెస్చర్స్ అనేది స్లెడ్జింగ్ అనేది ఇదేం పెద్ద కొత్త ఏం కాదు. ఇట్స్ బిన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రికెట్ అండి. గతంలో నుంచి కూడా హ్యాపెనింగ్ 50-60 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తూ వచ్చాం. 70 ఇయర్స్ కింద కూడా ఉంది. రకరకాలుగా ఉండేది మీరు అన్నట్టుగా. బట్ ఒకటి ఏంటంటే అటువంటి కామెంట్స్ అనేవి చేసడం మంచిది కాదు. బికాస్ స్పోర్ట్స్ మనకు నేర్పేది ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకుంది, స్పిరిట్ నేర్చుకుంటాం. బట్ ఏ క్రికెటర్ అయినా, ఏ స్పోర్ట్స్ మెన్ అయినా కానీ మైదానంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత నేనేమనుకుంటానంటే పాస్ట్ అంతా మర్చిపోతారండి. అంటే ఇండియాలో ఇలా అటాక్ అయింది అవన్నీ వాళ్ళు మైండ్ లో పెట్టుకున్నారు. టోటల్ గా ఫోకస్ గా లేకున్నట్లయితే మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు అసలు యాక్చువల్గా. సో బ్యాట్ తోటి జవాబు చెప్పడం బ్యాటర్ జిమ్మేదారి, బాల్ తోటి జవాబు చెప్పడం బౌలర్ జిమ్మేదారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం అభిషేక్ శర్మ ఎంత కూల్ గా కనబడ్డాడు, ఎంత మెచ్యూర్ ప్లేయర్ గా కనబడ్డాడు. రావు ఎటువంటి కమెంట్స్ చేసినప్పటికీ కూడా కెప్ట్ కూల్, యాక్చువల్లీ అద్భుతంగా ఆడాడు, మంచి రన్స్ స్కోర్ చేశాడు. సో చేయాల్సింది అదే, టోటల్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ పట్టించుకోకూడదు. ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా నేను అనుకుంటాను మైదానంలో ప్రవేశించిన తర్వాత
దే డోంట్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. వాళ్ళ టోటల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా గేమ్ పైన ఉంటుంది. అండ్ ఈ రోజు ఎక్కువగా ఉండొచ్చు కూడా. అంటే ఈవెన్ మన ఇండియా కెప్టెన్ కూడా ఆ తర్వాత ఇది ట్రిబ్యూట్ పహల్గామ్ దానికి సంబంధించి ట్రిబ్యూట్ అని కూడా ఆయన కూడా అంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్ దానికి ఆన్సర్ గా ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి సునీత దాంతో ఈవెన్ సైడ్ బాగ్ తెలిసే ఒకటి ఏంటంటే అంటే షేక్ హ్యాండ్ అనేది మ్యాండేటరీ కాకుండా గానీ ఒక స్పిరిట్ అనేది ఇంపార్టెంట్. మీరు చెయ్యి ఇవ్వకుండా గానీ భుజం మీద అట్లా చేసి ప్యాడ్ చేయడం అనేది బికాస్ ఓడిపోయిన వాళ్ళను మీరు ఓడించామన్నటువంటి అది కనపరచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే బికాస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవన్నీ ఉన్నాయంటే ఫస్ట్ ఆడనే ఆడదు. వెన్ యూ ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ అగెన్స్ట్ టీమ్ స్పిరిట్ చూపడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే సల్మాన్ ఆగా ఫాదర్ కొంతమంది ఫాదర్స్ ఏమైనా ఇట్స్ నెవర్ హ్యాపెన్. పాకిస్తాన్ ఇండియా ఈవెన్ కంట్రీ రిలేషన్స్ వర్స్ గా ఉన్నప్పుడు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండేది సిచ్యువేషన్. మైదానాల్లో కానివ్వండి, మైదానం అవతల కూడా ఈవెన్ జావేద్ మియాదార్ ఉన్న రోజుల్లో కూడా చాలా జోక్స్ వాళ్ళు వేసుకునే వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ స్లెడ్జింగ్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది అసలు యాక్చువల్ గా. మనం చూస్తుంటాం కదా జావేద్ మియాదార్ అసలు యాక్చువల్ గా బౌలర్ను రెచ్చగొట్టడానికి కొంచెం జిమిక్స్ చేసేవాడు. బట్ అవన్నీ ఏం పట్టించుకోరండి. నేనేమనుకుంటానంటే ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మైదానంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్పోర్ట్స్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ స్పిరిట్ నేర్పుతుంది కనుక అవి కనబరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ కూడా మిస్టేక్ చేశాడు. అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ అఫ్ కోర్స్ కొంతమంది ఎక్కువగా చేయడం చూసారు. సయ్యద్ గారు, సో ఇప్పుడు ఇందాక సుధీర్ గారు చెప్పినట్లు ముందు క్రికెట్ మ్యాచెస్ అన్ని కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండేవి. అండ్ ఇప్పుడు కమింగ్ చూస్తుంటే కూడా ఇది ఒక ఎమోషన్ తో ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే రాను. అండ్ ఇంకోటి మొన్న పహల్గామ్ అటాక్స్ తర్వాత కూడా వాటర్ వార్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ ఏదైతే మనం స్ట్రైక్ చేసామో ఆ తర్వాత అసలు ఆడడమే వేస్ట్ అన్న సిచ్యువేషన్, పాకిస్తాన్ తో ఆడడమే వద్దు అన్న ఒక ధోరణి కొంతమందికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ గేమ్ కూడా అవసరమా అన్న ఇండికేషన్స్ కూడా కొంతమంది నుంచి మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ మ్యాచ్ 14th అయినప్పుడు చాలా మంది బాయ్కాట్ అన్నారు సోషల్ మీడియా కానీ, చాలా బాయ్కాట్ ఆడొద్దు అది అన్నారు. మరి దాని తర్వాత సూపర్ 4 లో మళ్ళీ అదే అయింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఏం కనిపించలే లాస్ట్ 10 days నుంచి. ఇండియా ఫైనల్స్ లో వచ్చిన తర్వాత ఆ అటాక్ కానీ ఇప్పటి నుంచి కాదు, మనం అజరుద్దీన్ ఉండే కెప్టెన్ జావేద్ మియాదార్ జంపింగ్ కానీ, వెంకటేష్ ప్రసాద్ 4 కొట్టిన తర్వాత బ్యాట్ చూపించి ఆమిర్ సోల్ బ్యాట్ చూపించి నెక్స్ట్ బాల్ బోల్డ్ అయిన తర్వాత అది, అండ్ 2007 వరల్డ్ కప్ మన ఫైనల్స్ గెలిచిన తర్వాత. అండ్ ఇప్పుడు ఇది గ్రౌండ్ ఎందుకంటే డెడికేషన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ క్రికెట్ లో. యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను కూడా కోచ్ పిల్లలకి ఫస్ట్ అదే అంటాను, డిసిప్లిన్. బయట ఏమైంది ఉండండి బట్ యూ హ్యావ్ టు డిసిప్లిన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ డెడికేషన్ ఉండాలి మీకు. సో అదే గ్రౌండ్ లో ఉండాలి. మీరు క్రికెటర్ ఎప్పుడైతారు డెడికేషన్ డిసిప్లిన్ ఉండాలి, పంచులు ఉండాలి మీరు. సో అది మీరు ఇండియా టీం చాలా మంచిగా ఉంది. ఇప్పుడు దాకా ఏం చెప్పలే వాళ్ళకి, వాళ్ళే చేస్తున్నారు అందరు. బట్ ఐసీసీ కూడా ఆస్కింగ్ ఇద్దరు పిలిచి చెప్పింది. బట్ ఈ మ్యాచ్ అది అన్ని ఇర్సేయండి, మ్యాచ్ గ్రౌండ్ లో ఏమైతుంది మనకి అది ఇంపార్టెంట్. చాలా మంది నిఘా ఉంది. ఆల్మోస్ట్ 140 crores ప్రేయర్ ఇండియన్ టీమ్ టు ఇన్షాల్లా గోయింగ్. అదే మనం పల్గామ్ అటాక్ కానీ గులో అటాక్ కానీ ఇలా 100% మనం గ్రౌండ్ లో బదలా అయ్యాలి. వాళ్ళకి గ్రౌండ్ లో గెలిచి కప్ తీసుకొని ఇండికి వస్తేనే వాళ్ళకి బదలా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ మాటలతో కానీ వాళ్ళతో కానీ. సో ఇద్దరు టీమ్స్ మన టీం చాలా మంచిగా ఉంది. బ్యాటింగ్ కానీ బౌలింగ్ ఇప్పటి నుంచి కాదు చాలా. సో పాకిస్తాన్ టీం మాటల్లో కానీ సోషల్ మీడియా కానీ పాకిస్తాన్ మీడియా కానీ ఇద్దరు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళకి ఇండియాకు మేము ఫైనల్స్ ఓడిపిస్తాం, అది కాదు. గ్రౌండ్లో మనం చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్. సూర్యకుమార్ యాదవ్ 100% ఇలా చేస్తాడు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు ఫైనల్స్లో కానీ సెమీఫైనల్స్ కానీ ఎప్పుడు మనకి మ్యాచెస్ కావాలి. హార్దిక్ పాండ్యా బోత్ ఇద్దరి మీద చాలా డిపెండ్ ఉంది. అండ్ అభిషేక్ శర్మ. 100% సూర్యకుమార్ యాదవ్ 100% టుడే పర్ఫార్మెన్స్ చేస్తాడు. 100% ఇండియాకు మంచిగా గిఫ్ట్ ఇస్తాడు ఇవాళ. ఓకే, సో అంటే నార్మల్ గానే బిఫోర్ దసరా దిస్ ఇస్ అవర్ ఇయాల దసరా మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. దసరా 100% టుడే వి సెలబ్రేట్ ఇన్షాల్లా దసరా. సో అంటే ఇంకొకటి ఏంటంటే కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కూడా ఎప్పుడు టెన్షనే ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ప్లేయర్స్, మనకు చూసే వాళ్ళకి కూడా ఒక టెన్షన్, ఒక ఇంత ఆసక్తిగా ఉంటుంది, టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంటే మన ప్లేయర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అంటున్న సిచ్యువేషన్స్, గెస్టర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ప్లేయర్స్ లో కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఇది T20 ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉందనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోవచ్చు? యాక్చువల్లీ బిఫోర్ మ్యాచ్ కానీ వాళ్ళకి మెంటర్ కానీ కోచెస్ కానీ వాళ్ళకి కూల్ చేపించి వాళ్ళకి ఎట్లా ఆడాలి, మ్యాచ్ సిచ్యువేషన్ ఫస్ట్ పవర్ ప్లే ఎట్లా ఆడాలి, పవర్ ప్లే టు 15 overs, దాని తర్వాత 5 overs లాస్ట్ 5 overs ఎట్లా ఆడాలి. వాళ్ళు అందరు చెప్తారు ఇది కూల్ మైండ్, ఇది బాక్సింగ్ ఫుట్బాల్ కాదు, మన గ్రౌండ్ లో వచ్చి వాళ్ళు కొట్టుకుంటారు, ఇది కాదు. ఇట్స్ అ కూల్ మైండ్. క్రికెట్ ఏంటి జెంటల్మెన్ గేమ్. మీరు జెంటల్మెన్ లాగా ఆడితేనే మీరు గెలుస్తారు. లేకపోతే మీరు ప్రెషర్ పెట్టి ఆ లోపల పోయిన ఎవ్రీ బాల్ 6 ఆడాలంటే రాదు. ఎందుకంటే బౌలర్ కూడా మంచిగా ఫామ్ లో ఉంటాడు, అది కూడా బౌలింగ్ వేస్తాడు. టు హ్యావ్ టు గో అండ్ డిస్ప్లే ద డిసిప్లిన్ గేమ్. అండ్ క్రికెట్
ఎప్పుడైనా ఎప్పుడైనా గెలిస్తే ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా కొంచెం ఇక్కడ మనకి నెక్స్ట్ ఏదైనా ఐసీసీ మ్యాచెస్ కానీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది మనకి 2000 ఇండియాలో. తో ఆ వరల్డ్ కప్ ఈ లాస్ట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్, దాని తర్వాత వరల్డ్ కప్ మనం ఆడతాం ఇండియా పాకిస్తాన్. ఎందుకు ఐసీసీ ట్రాఫీస్ కానీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కానీ తో మనకి ఓన్లీ మనకు ఆ మ్యాచెస్ ఆడతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మనకి. ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్. ఇలా మనం దసరా సెలబ్రేట్ మంచిగా చేసుకుంటాం ఇలా. సుధీర్ గారు, సో మీరు కూడా ఏం చెప్తారు? దసరా ఈసారి మనం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి T20 కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. అండ్ మీరు కూడా అన్నారు పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈవెన్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మనం ఎలా ఫాలో అవుతాము. సో ఏంటి ఏమనుకోవచ్చు, మన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా, మైండ్ సెట్ ఎలా ఉండాలనుకోవచ్చు? ఒకటి సునీత, అఫ్కోర్స్ అమ్మవారి నవరాత్రులు కూడా చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దసరా ఈజ్ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ డేస్ అవే, తర్వాత సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నేను అనుకుంటాను ఇండియన్ టీమ్ ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు, అందులో డౌటే లేదు. బికాస్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ దే ఆర్ ఇన్. ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో కూడా. ఓన్లీ మెయిన్ వరీ ఏంటంటే క్యాచింగ్ విషయంలో చాలా డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు. బికాస్ 67% క్యాచెస్ డ్రాప్ చేయడం అనేది, దట్టు లాస్ట్ డ్రాప్ చేసినటువంటి 12-14 క్యాచెస్ లో లాస్ట్ 2-3 మ్యాచెస్ లో 8 క్యాచెస్ డ్రాప్ చేసింది ఇండియా. అక్కడ కొంచెం నేను అనుకుంటాను కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ కనబడుతుంది. సయ్యద్ నోస్ దట్ ఆల్సో. అక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. బికాస్ ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అంటాం. సో అన్ని పక్కకు పెట్టాలండి. బికాస్ పబ్లిక్ మెమరీ కూడా షార్ట్ గా ఉంటది సునీత. అన్ని మనం మర్చిపోతాం. ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. బికాస్ ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్స్ చూసాం, కండిషన్స్ చూసాం, తర్వాత ఎదుర్కొంటూ వచ్చాం. ఇండియా ఎదుర్కొంటూ వచ్చింది అండ్ ఆ ధైర్యం కనబరుస్తూ వచ్చారు. సో మంచి అవకాశం ఇండియాకు మరొక కప్ గెలవడానికి, ఛాంపియన్స్ ట్రాఫీ తర్వాత ఇదొక కప్ గెలవడానికి. అండ్ T20 వరల్డ్ కప్ కూడా గెలిచారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకున్నా, రోహిత్ లేకున్నా కానీ ఒక మంచి టీం తయారవుతుంది. అండ్ 2026 వరల్డ్ కప్ కూడా సైజ్ చెప్పినట్టుగా ఇట్స్ వెరీ నాకింగ్ ఆన్ ద డోర్ యాక్చువల్లీ. త్వరలో కాబోతుంది ఇండియాలో. అప్పటి వరకు మరింత ఆహ్లాదకరంగా వాతావరణం ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. అండ్ స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. యునో కంట్రీ యొక్క రిలేషన్స్ డెవలప్ కావాలంటే స్పోర్ట్స్ ఒకటే మీకు ఇంపార్టెంట్ గా వర్కౌట్ అవుతుంటుంది. అండ్ దట్ క్రికెట్ అనేది మెయిన్ గా యూనో ఇట్స్ లవ్డ్ ఇన్ పాకిస్తాన్, ఇట్స్ లవ్డ్ ఇన్ ఇండియా అండ్ ఒక మెయిన్ దానిగా ఉంటుందని నేను భావిస్తాను. ఓకే, అంటే సుధీర్ గారు, ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏదైనా ఒకే ఒక ఆటగాడి గేమ్ అంతా మార్చేస్తున్నారు అని అనుకుంటే ఆ గేమ్ చేంజర్ ఎవరు అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ సునీత? మరొకసారి. ఈ ఫైనల్ మ్యాచ్ లో గేమ్ చేంజర్ ఎవరు కాబోతున్నారు అనుకోవచ్చు? ఓ లవ్లీ, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. గేమ్ చేంజర్ అంటే నేనేమనుకుంటానంటే పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనైతే టాప్ 3 లో ఎవరైనా ఒకరు గేమ్ చేంజర్ కావచ్చు బ్యాటింగ్ విషయంలో. అండ్ బౌలింగ్ లో వాళ్ళకి అఫ్కోర్స్ అఫ్రీది అండ్ రావ్ ఉన్నారు. ఇండియన్ టీమ్ లో మీకు ఒక 5-6 ఉన్నారు. ఇట్ కెన్ బి అక్షర్ పటేల్, ఇట్ కెన్ బి కుల్దీప్, ఇట్ కెన్ బి బుమ్రా, ఇట్ కెన్ బి అభిషేక్ వర్మ, శుభ్మన్ గిల్, ఎనీబడి. ఈవెన్ కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ యాక్చువల్లీ. ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఎక్కువగా ఉంది కనుక ఐ థింక్ మీకు 5-6 ప్లేయర్స్ ఉండొచ్చు. బట్ పాకిస్తాన్ లో నేను అనుకుంటాను టాప్ 3 లో ఎవరైనా ఒకరు క్లిక్ అయినట్లయితే ఐ థింక్ ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే చూడబోతుంది. ఎస్ సయ్యద్ గారు, మీరేమంటారు? హూ ఇస్ గోయింగ్ టు బి అండ్ గేమ్ చేంజర్? ఆల్మోస్ట్ అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా 100% ముగ్గురు చేస్తారు పర్ఫార్మెన్స్. ఎప్పుడైనా బుమ్రా పర్ఫార్మెన్స్ చేసినా మనం గెలిచినాం. అండ్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ చూసినా మన క్యాచ్ కానీ. అభిషేక్ శర్మ ఫామ్ గురించి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా అభిషేక్ శర్మ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఇన్షాల్లా టుడే వండర్ఫుల్ స్టార్ట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మన భారత్ విషయానికి వస్తే కూడా ఫ్యాన్స్ నుంచి కూడా వినిపిస్తుంది ఏంటంటే ఫీల్డింగ్ దగ్గర ఎక్కడో కాస్త సమస్య ఉంది మన భారత్ టీమిండియా మ్యాచ్, టీమ్ ఇండియాలో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 8 క్యాచెస్. ఎందుకంటే క్యాచెస్ విన్ మ్యాచెస్. మేము క్రికెట్ కోచ్, మేము అదే ఉన్న పిల్లలకి ఇంపార్టెంట్ బౌలింగ్ బ్యాటింగ్ ఎవరైతే, బట్ యూ హ్యావ్ టు క్యాచెస్. ఒక క్యాచ్ ఇచ్చినామంటే ఒక 2 రన్స్ పోతాయి, అక్కడ ఒక వికెట్. కొత్త బ్యాట్స్మెన్ వచ్చారు మళ్ళీ 2-3 బాల్ డాట్ చేస్తారు. అక్కడ మనం క్యాచింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క క్యాచ్ పట్టాలి. సో క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే చాలా ఇంపార్టెంట్. అదే మనం వరల్డ్ కప్ లో చూసినాం, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టకపోతే మనం వరల్డ్ కప్ మనం పోతుంది అది. సో క్యాచెస్ విన్, అది కపిల్ దో క్యాచ్ కానీ మనం 83 వరల్డ్ కప్ ఎప్పుడైనా గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా ఇన్షాల్లా టుడే ఇండియా 100% ఫీల్డింగ్ కానీ ప్రాక్టీస్ కానీ 100% డిపార్ట్మెంట్ చాలా మంచి చేసి ఫీల్డ్ మీద వస్తారు. ఎందుకంటే ఏమైనా తక్కువ చేస్తున్నారు ఆ ఫీల్డింగ్ కోచెస్ కానీ ఆ బ్యాటింగ్ కోచెస్ కానీ వాళ్ళకు రెక్టిఫై చేసి క్లియర్ చేస్తారు. వాళ్ళకి క్లియర్ చేసి టీంకి తీసుకొస్తారు. ఇన్షాల్లా ఇండియా టుడే గోయింగ్ టు విన్ అండ్ మంచి టీంతో. అండ్ టుడే సూపర్ సండే
చాలా మంచిగా అవుతుంది మనది. ఓకే, సో ఫైనల్ గా మాట్లాడుకుంటే కూడా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎక్కువగా విన్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి? అండ్ బౌలింగ్ బ్యాటింగ్ లేదంటే ఇండియాకి బ్యాటింగ్ మనం చేసి చేసుకున్న బ్యాటింగ్ మనకి చాలా మంచిగా ఉంది. బ్యాటింగ్ మనం టాప్ ఆర్డర్ కాదు, ఎప్పటి నుంచి కాదు, మనం చూసుకున్నాం టెండూల్కర్, గవాస్కర్, అజరుద్దీన్ కానీ, సేవాగ్, కపిల్, ఎప్పుడైనా మనకి బ్యాటింగ్ వాళ్ళ చాలా మంచిది. అదే పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పుడు సుధీర్ భాయ్ చెప్పిన వసీం అక్రమ్ కానీ, వఖారీను, షోయబ్ అఖ్తర్, ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు బౌలింగ్ ఎప్పుడైనా మంచిగా ఉంటే. సో మన బ్యాటింగ్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. స్ట్రెంత్ మన చాలా మంచిగా ఉంది. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ చూసుకుంటే అభిషేక్ శర్మ కానీ, శుభం గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఈ మొత్తం కింద హార్దిక్ పాండ్యా కానీ 8 దాకా బ్యాటింగ్ ఉంది. సో బ్యాటింగ్ ఎప్పుడైనా ఇండియాది చాలా మంచిగా ఉంది. ఇండియాకి బ్యాటింగ్ తో టాస్ చేసుకుంటే ఫైనల్స్ లా ఎప్పుడైనా బ్యాటింగ్ చేసుకుంటే ఇక సేఫ్ సైడ్ అండ్ అంత ప్రెషర్ ఉండదు. క్యా సుధీర్ భాయ్ కరెక్ట్? సుధీర్ గారు కరెక్టే. మెయిన్ ఏంటంటే ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న చూసాం కదా, నేపాల్ అసలు యాక్చువల్ గా వెస్టిండీస్ ఓడించడానికి ఆ మేయర్స్ రన్అట్ ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత క్విక్ రిఫ్లెక్సెస్ కనబడిచాడు. ఆ తర్వాత మరొక రన్అట్ చేయగలిగారు. ఆ 2 రన్అట్స్ తోటి మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. సో ఒక మంచి రన్అట్, ఒక మంచి క్యాచ్ ఎప్పుడు కూడా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంది కనుక ఐ థింక్ ఫీల్డింగ్ లో కొంచెం షార్ప్నెస్ అనేది కనబరచాలి. బికాస్ ఫీల్డింగ్ లో ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఇండియా 70% వరకు క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారంటే ఐ థింక్ కొంచెం వీక్ గానే కనబడ్డారు. అండ్ దే హావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఆన్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఫైనల్ గా వ్యూవర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఈసారి ఎక్కువగా ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఫైనల్ వర్డ్స్. సునీత, ఒకటేంటంటే థర్డ్ టైం ఒకే టోర్నమెంట్ లో ఒక టీమ్ తోటి ఆడడం అనేది రేర్ గా చూస్తుంటాం. అండ్ దట్స్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. ఇండియా కాన్ఫిడెన్స్ ఎంత హైగా ఉన్నా గానీ, ఆన్ పేపర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ, పాకిస్తాన్ మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ చాలా డేంజరస్ గా మారుతుంటారు. ఇండియా 83 వరల్డ్ కప్ గెలవడానికి కూడా సేడ్ నోస్ బికాస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్. కపిల్ దేవ్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా బౌలింగ్ చేసేవాళ్ళు, బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అటువంటి క్రికెటర్స్ పాకిస్తాన్ లో ఉన్నారు. మీరు తలబ్ తీసుకున్నా కానీ, నవాజ్ తీసుకున్నా, దే కెన్ బౌల్ బ్యాట్, దే కెన్ బౌల్. ఫైమ్ అష్రఫ్ తీసుకున్నా కానీ, అయూబ్ తీసుకున్నా, దే కెన్ బౌల్ బ్యాట్. అటువంటి క్రికెటర్స్ వాళ్ళకు ఉన్నారు కనుక యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ పాకిస్తాన్ అందిస్తున్నారు. వాళ్ళ యొక్క ఏదైనా కానీ దట్ స్టార్ట్స్ ఇన్ ద పవిలియన్, దట్ స్టార్ట్స్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. ఈ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళు ఏదైనా ఎగ్జుబరెన్స్ ఎక్కువగా కనబరిచినట్లయితే ఐ థింక్ దే కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 2 మ్యాచెస్ లో ఓడించామని చెప్పి ఆ ధీమా తోటి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినట్లయితే ఇట్ కాంట్ వర్క్అవుట్ యాక్చువల్లీ. సో ఈ మ్యాచ్ ని కూడా ఒక కొత్త మ్యాచ్ గా తీసుకొని డిఫరెంట్ లెవెల్ క్రికెట్ ఆడితేనే గెలుస్తాం. బట్ పాకిస్తాన్ చిన్న టీము, పాకిస్తాన్ లో మాకున్న స్ట్రెంత్ లేనట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ కనబరిస్తే మనం గెలవలేం. పాకిస్తాన్ కూడా ఐ థింక్ దే హావ్ గాట్ సమ్ వెరీ గుడ్ క్రికెటర్స్ అండ్ వాళ్ళకు కూడా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేటటువంటి క్రికెటర్స్ ఉన్నారు కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుడే. ఎస్ సయ్యద్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. 100% ఇండియా 65-35% ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే మనం వీఆర్ గోయింగ్ 100% విన్. సో బౌలింగ్ తీసుకుంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ వాళ్ళకి చేస్తలేదు, మిడిల్ ఆర్డర్లకి కొంచెం ఆపాలి. అక్కడ 170-180 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. మనం ఈజీ గెలుస్తాం 170. ఎందుకంటే 170-180 ఇప్పుడు దాకా చేసింగ్ చాలా ప్రాబ్లం అయింది అక్కడ. సో 100% 170-180 మనం బ్యాటింగ్ బాల్. అదే చేసింగ్ లో తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ 170 లాస్ట్ ఓవర్ దాకా వచ్చింది అది. అదే ఈ మ్యాచ్ మనం చూసుకుంటే ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్. యా, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు అండ్ సయ్యద్ గారు. మీరు కూడా సునీత, ఈ డిస్కషన్ తర్వాత మీరు కూడా మంచిగా రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా మ్యాచ్ చూద్దాం అందరం కలిసి. అందరం కలిసి మ్యాచ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం మీద T20 మ్యాచ్ లో ఏమైనా జరగవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ ఉంది. మరికొన్ని గంటల్లో టీమిండియా ఏం చేస్తుంది, ఈ విషయంలో కొత్త స్ట్రాటజీలు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది కూడా అందరూ కూడా ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.